మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవుడు నవంబర్ 25, 2025 సంవత్సరంలో దేవుడు ఈ కప్పుల వారిపట్టి మందిరం ప్రారంభించడానికి అంటే పునఃప్రతిష్ఠ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపారు. దైవజనులు రెవరెండ్ జోషువా యోదాయ గారు ఈ పరిచర్య, ఈ పరిశుద్ధ గాస్పల్ పరిచర్యలు దేవుడు వారి ద్వారా ప్రారంభించి ఇంచుమించు 18 సంవత్సరాలు వారి యొక్క సేవా జీవితంలో ఎన్నో మందిరాలు, అటు చిక్కమలపేట కానీ, బట్టి చెరువు కానీ, పల్లంకూరు కానీ, కప్పలవారిపేట కానీ ప్రభువు పిలుపు మేరకు దేవుని మాటకు లోబడి ఆ పరిచయలు వారు ప్రారంభించి ప్రాంతంలో అనేక మందికి దేవుని సువార్తను, అనేక మంది అన్యజనుల మధ్య దేవుని మాటను తెలియపరచడం దేవుడు ఆయనకు అంత కృపించారు. నవంబర్ 25, 2020 సంవత్సరంలో వారు దేవుని పిలుపు మేరకు దేవుని సన్నిధికి వారు చేర్చబడి ఉన్నారు. ఆ దినం నుంచి దేవుడు ఒకే ఆశతో, దేవుడు దైవజనుల ద్వారా చేసిన పరిచర్య ఇంకా ఉన్నతంగా అనేక మందికి అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత మొదటిగా చిక్కమలపేట మందిరం ప్రారంభించడానికి, దాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి, తర్వాత బడ్చెరు, తర్వాత కందుకుప్ప నూతన పరిచర్య, మందిరం ఫేట్ చేయడం, తర్వాత ఇప్పుడు కప్పలవారిపేట పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో కృప చూపారు. అద్భుతంగా దేవుడి కార్యం జరిగించాడు. మేము అక్టోబర్ 14వ తారీఖున మేము మందిరము దాన్ని రీమోడల్ చేయడానికి కూలగొట్టడం జరిగిందండి. ఆ దినం నుంచి ఇంచుమించు నెల 10 రోజుల్లో ఆ పని అంతా జరగడానికి దేవుడు ఎంత మహిమార్థంగా ప్రభు జరిగించారు. మళ్ళీ ఆ మధ్యకాలంలో నేను దుబాయ్ వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపారు. ఒక 20 రోజులు నేను దుబాయ్లోనే ఉన్నాను. అయినా సరే పని ఆగకుండా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుడు ఆ పని ఎంతో మహిమార్థంగా ప్రభు జరిగించి దేవుడు పునఃప్రతిష్ఠ దైవజనుల క్రాంతి కుమార్ గారి చేతుల మీదుగా ఆ ప్రతిష్ఠ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపారు. దాన్ని బట్టి నేను దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మా పరిచర్ల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నవారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను, సభల విషయాల్లోనేమి, క్రిస్మస్ విషయాల్లోనేమి, ఉపవాస ప్రార్థన విషయాల్లోనేమి చాలామంది బిడ్డలు వారు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి మా పరిచయాలన్నీ కూడా దేవుడు ఉన్నతంగా జరిగించడానికి దేవుడు కృప చూపుతున్నారు. దేవునికి మాత్రమే మహిమ, దేవునికి మాత్రమే మహిమ. దేవుడు మా జీవితాల్లో ఏ పాటి యోగ్యత లేని మా జీవితాల్లో ప్రభు ఆయన పనిలో ఆయన వాడుకుంటున్నందుకు ఆయనకి మేము ఏమి ఇచ్చినామని తెచ్చలేమండి. దేవుని పనిలో మా రాకడ పర్యాంతం వరకు, మా పోకడ వరకు దేవుని పని నమ్మకంగా చేయాలన్న ఆలోచనతో, ఆశతో యెహోవా నమ్మిన వారు నూతన బలం పొందుతారనే మాట దేవుని వాక్యంలో ఉంది. దేవుడు మీరు కూడా మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క విశ్వాసంగా, నమ్మకంగా ప్రభు మీద ఆధారపడితే ఆయనే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అన్ని పరిచర్లు కూడా వారందరూ చాలా సహకరించారు. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డలు, ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్న బిడ్డలు కూడా వారి ప్రార్థన చాలా అద్భుతంగా వారు ప్రార్థన చేశారు. అలాగే సహకారిగా ఉన్నారు. వాళ్ళందరినీ బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ తల్లి గారి యొక్క ప్రార్థన, ఆత్మీయ తల్లి గారి యొక్క సహకారము, అలాగే దైవజన ప్రసన్న బాలయ్య గారి యొక్క సహకారము, అలాగే పెద్దలు క్రాంతి కుమార్ గారు, అనేక మంది సేవకుల యొక్క ప్రార్థన మా కొరకు వారు చేస్తూ ఉన్న నిత్యము వారందరి చర్యలు, వారి కుటుంబాలు దేవుడు దీవించి ఆస్వాదించుగాక. దైవజన్ జోషువా యోదాయ గారు చేసిన ప్రార్థన ఫలితాన్ని ఈరోజు మేము చూడగలిగామనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చెప్పడానికి గల కారణం, ప్రార్థించండి. దేవుని యందు మీ కుటుంబం కొరకు, మీ పరిస్థితుల కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే విజయాన్ని అనుగ్రహిస్తుంది. దేవుడు మీ మాట ఆలకించి దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఆ మాట తెలియపరచడానికి ఇదంతా సాక్ష్యము. దైవజనులు యోదాయగా చేసిన ప్రార్థన ఫలితాన్ని ఈరోజు వారు మా మధ్య లేకపోయినా మేము ఆ ఫలితాన్ని ఈరోజు మేము చూడగలుగుతా ఉన్నాం. ప్రతి దినము ప్రార్థించండి, ప్రభువుని అడగండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, మీ కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ తీది కూడా మనం ఉన్నా లేకపోయినా భూమి మీద మన ప్రార్థనలు నిత్యము ఉంటాయి. అవి ఫలితంగా మార్చబడతాయి. అది మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి దయచేసి ఎక్కువ ప్రార్థించండి. ప్రార్థన వల్ల దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా దేవుని ప్రేరట వందనములు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మరి కప్పలవారిపేట మందిరము, పాత మందిరం ఎలా ఉంది, ఇప్పుడు కట్టబడిన మందిరం ఎలా ఉంది, ప్రతిదీ కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మన మందిరం ఇలా ఉండేదండి. దేవుని మహాకృపను బట్టి దాన్ని బాగు చేయడానికి దేవుని కృప అనుగ్రహించారు. మొదటగా మనం ఇలా డిజైన్ మరి అయ్యగారు పేపర్ మీద వేయడం జరిగింది. అంతా దేవునికి మహిమగా ఇలా ఈ విధంగా మరి వర్క్ చేయడము స్టార్ట్ అవుతుంది. సంఘ బిడ్డలందరూ కూడా
ఇదంతా మా పని అని బాధ్యత తీసుకుని వర్క్ అంతా చేయడం జరిగింది. ఇదంతా మరి రేక్ వర్క్ జరుగుతుందండి. వీరందరూ కూడా మన టీమే. బట్టు చెరువు మందిరం నుండి వీరందరూ కూడా రావడం జరిగింది. బట్టు చెరువు జాషువా టీము ఈ రేకును వేయడానికి దేవుడు వారిని వాడుకున్నారు. సిమెంట్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ సిమెంట్ వర్క్ అంతా కూడా మనము కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. అయినా కానీ లోపల రేక్ వర్క్ జరుగుతుంది. అదంతా రేక్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అదంతా మనం చేసింది. మన సంఘ బిడ్డలంతా జరిగించిందేనండి. ఇంకా పండు, డిఆర్ గారు, రాజు గారు వీళ్ళందరూ కూడా ఈ వర్క్ అంతా, మహేష్ గారు ఇంకా వర్క్ అంతా చేయించున్నారు. దేవుడికే మహిమ. తర్వాత మేమంతా కూడా ఆ వర్క్ జరుగుతుంది. మేమంతా బయట ఇక్కడ క్లీన్ చేయడము అంతా రోడ్ వేయడానికి ఆ రాళ్ళన్నీ కూడా పక్కన వేయడం కూడా ఆ రోజు జరిగింది. ఆ రాత్రికాల సమయం ముందు చిగిరిమలవారిపేట చర్చి వాళ్ళు వచ్చి దానిని బలమైన రోడ్డుగా వేయడం జరిగింది. ఇదంతా మేము ఆ రోడ్డు వేయడానికి ముందుగా ఈ రాళ్ళు అన్నిటిని కూడా పక్కకి చేర్పించడం జరుగుతుంది. ఆ రోజు ఆదివారం చర్చ్ సన్నిధి ఆరాధన ముగించుకొని అందరము ఎవ్వరు కూడా మరి ఇంటికి వెళ్ళకుండా అందరం కూడా వచ్చి ఆ పనులన్నీ జరిగించిన తర్వాత మాత్రం వారు ఇంటికి వెళ్ళడం జరిగింది. వారందరూ కూడా శక్తికి మించి వారి పనిని ఇక్కడ జరిగించుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన మందిరంలోని ఫొటోస్ అన్నిటిని కూడా మరి షేర్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి ఈ విధంగా లోపల వర్క్ జరిగింది. అంతా దేవునికే మహిమ. ఈ విధంగా వర్క్ చేయడం జరిగించారు. బయట వ్యూ ఇలా మందిరం మనకి ఇలా కనబడుతుందండి. మా నిత్య వాసమైన మా కన్న తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీ అనాది సంకల్పములో ఈ సృష్టి నుంచి మరొక మహిమ తెచ్చుకోండి. మీరే ప్రతిష్ట చేయండి. ఉపకారాత్మగా మా మధ్య దిగిరండి. పరిశుద్ధాత్మ తండ్రిగా ఆవరించండి. బలపరిచి సమర్పించి నడిపించి మహిమ పొంది యేసయ్య పాదాలు పట్టుకుని వేడుకొనుచున్న మా ప్రభు తండ్రి. దేవ యెహోవా స్తుతి పాత్రుడా. సకల సీనుకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కపలవారిపేటలో అలంకరిస్తుండగా కృప కలుగునుగాక. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము ఆత్మ మాకు దయచేయండి. కుమారునికి పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము. దోషయోదయ్ గారు ఆయన మంచిగా రూపుదిద్దినందుకై, మీ ఆత్మీయులు బలపంచుచున్నందుకై స్తోత్రాలయ 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 స్తోత్రాలయ. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది ఏలాది ప్రతేలనా ఏడాది చూడలనా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము. ఈ విధంగా వచ్చిన ప్రతి సేవకులు కూడా వారి వర్తమానాన్ని అందించడం జరిగింది. దేవుడికే మహిమ. హల్లెలూయా. నాన్నగారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏ విషయంలో కూడా మమ్మల్ని వదలకుండా, పరిచయ విషయాల్లో కానీ లేకపోతే సభలైనా లేకపోతే కుటుంబ పరిస్థితులైనా ఏదైనా ఏ విషయంలో మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని నడిపిస్తున్న దైవజన మహాత్మ తండ్రి కాకపోతే ఎందుకంటే దేవుడు దైవజనులు నా సొంతము కాదనుకున్నాను, ఇలా
మందిరం లోపల వ్యూ అండి. ఫైనల్గా దేవుడు మనకి అద్భుతమైన మందిరాన్ని అనుగ్రహించారు. ఆయనకే మహిమ కలుగును గాక. అనేక ఆత్మలు ఈ మందిరంలో మరి చేర్చబడేలాగా మనందరం కూడా ప్రార్థిద్దాము. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఇక చివరగా మన సేవకులు మరి జాస్వా యోధా గారు చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు. ఆయన ప్రార్థన ఫలితముగా మరి అనేక ఆత్మలు మన సంఘంలో చేర్చబడుతున్నాయి. 2020 నుంచి కూడా మరి నూతన మందిరములు కట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆత్మీయంగా ఇంకా స్థిరపడినట్లు దేవుని రాజ్యంలో మనం చేరే భక్తిని మనందరం కూడా చేసి ఆయన రాకడలో మనందరం కూడా ఎత్తబడే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.